జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. ఈరోజు సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచనం లభించిన రోజు. అంటే నిజాంలు రజాకర్ అనే ఒక దుర్మార్గపు ఒక మిలిటరీ పెట్టుకొని దాని నుంచి తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తూ 80% మంది హిందువులు ఉన్న తెలంగాణని ఒక ఇస్లామిక్ దేశంగా చేయాలని చూసిండో నిజాం ఉస్మాన్ అలీకి తోడుగా ఈ దౌర్జన్యాలన్నీ చేస్తూ వచ్చింది ఎవరు అంటే కాసిం రజ్వీ నిజాం ఉస్మాన్ అలీ ఇద్దరు కలిసి తెలంగాణని ఒక ఇస్లామిక్ దేశంగా చేయాలని దానికి పాకిస్తాన్ హెల్ప్ తీసుకుంటూ చేయడం అనేది జరిగింది. దానికి పాకిస్తాన్ జిన్నా కూడా వాళ్ళకు ఆర్మ్స్ సప్లై చేయడం జరిగింది. అంటే తుపాకులు పాకిస్తాన్ నుంచి తెప్పించుకొని మరి తెలంగాణలో మన పూర్వీకుల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తూ మన వాళ్ళని వంచిస్తూ మన వాళ్ళని బలవంతంగా మతం మారుస్తూ తెలంగాణని ఇస్లాం దేశం చేయాలని చూసింది ఈ నిజాం. అలాంటి నిజాం నుంచి వెళ్ళి విముక్తి లభించింది ఈరోజు సెప్టెంబర్ 17. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతదేశానికి స్వతంత్రం 15th August 1947 వస్తే తెలంగాణకి మాత్రం 17th September 1948 వచ్చింది. అంటే 13 సంవత్సరాలు మనం నిజాం నిరంకుశ పాలనలో రజాకర్ల ఆకృత్యాలు దౌర్జన్యాలను చూసామన్నమాట. అలా వేల మంది వాళ్ళ ధన మన ప్రాణ త్యాగాలు చేసి మనకు తెచ్చి ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మనము స్వతంత్ర దినంగా జరుపుకోవాల్సిన బాధ్యత తెలంగాణ యువత పైన ఉంది. కానీ మైనారిటీ అపీజ్మెంట్ కింద కేసీఆర్ ఎప్పుడు కూడా విమోచన దినోత్సవాన్ని జరపలేకపోయాడు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మైనారిటీ అపీజ్మెంట్ కింద ఎంఐఎం వాళ్ళని కాసిం రజ్వీ వారసులైనటువంటి ఎంఐఎం పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళ మెప్పు కోసం అని చెప్పేసి ఇప్పుడు కూడా 17th September అనే నిజాం విమోచన దినోత్సవాన్ని జరపడానికి వీళ్ళు ముందుకు రావడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఐరన్ మ్యాన్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ లీడర్ అయినా కూడా వారిది అంత పెద్ద స్టాచ్యూని స్థాపించి దాన్ని ఒక ఐకానిక్ సింబల్గా పెట్టి వారి తెలంగాణ ప్రజలకు చేసిన న్యాయానికి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారికి ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ మన పూర్వీకుల త్యాగాలను గుర్తించిన భారతీయ జనతా పార్టీ పట్ల ప్రతి తెలంగాణ యువత కూడా కృతజ్ఞతతో ఉండడమే కాకుండా ఈ రోజును గుర్తించి ఈ రోజు గొప్పతనాన్ని తెలుసుకోవాలి. 1000 మందిని ఒక చెట్టుకు ఉరివేసిండ్రు. ఒక మర్రి చెట్టు మీద 1000 మందిని ఉరివేసేసరికి ఆ మర్రి చెట్టు పేరు 1000 ఉరుల మర్రిగా మారిపోయింది. తెలంగాణ ఆడబిడ్డల్ని నగ్నంగా బతుకమ్మ ఆడించడం చేసిండ్రు ఎవరు? ఈ నిజాం స్థాపించిన రజాకర్. చిన్నపిల్లలను రాళ్లకేసి కొట్టడం, మగవాళ్ళని నించోబెట్టి కాల్చేయడం, ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యాలు చేస్తూ ఇలా వాళ్ళ నిరంకుశ పాలనను నడిపిస్తున్నప్పుడు తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ మగవాళ్ళు, తెలంగాణలోని ప్రతి ఒక్క వ్యక్తి కత్తి చేత పట్టుకొని రజాకర్లను తరిమేసిన రోజు 17 సెప్టెంబర్. కాబట్టి ఈ రోజును మనం మన పూర్వీకుల త్యాగానికి ఫలితంగా గుర్తించి వాళ్లకు నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు పట్ల వాళ్ళ త్యాగం పట్ల మనం కృతజ్ఞతా భావంతో గర్వంగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. జై హింద్, జై భారత్.